సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, రీల్స్పై కఠిన చర్యలు తప్పవని పొంగనూరు సీఐ సుబ్బారాయుడు హెచ్చరించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఇన్స్టాగ్రామ్ రీల్ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో మీడియాతో మాట్లాడిన సీఐ సుబ్బారాయుడు 2 రోజుల క్రితం కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్లో మత భావాలను దెబ్బతీసే అంశాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. మరియు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్యకాలంలో పొంగనూరు పట్టణంలో వివిధ మతాలకు సంబంధించి సోషల్ మీడియాలో వేరు వ్యక్తులు పోస్టులు చేయడం ద్వారా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి వారి ద్వారా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దయచేసి పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, దయచేసి మీ పిల్లలకు చెప్పండి, పెద్దలందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, ఏదైనా కూడా సోషల్ మీడియా అనేది ఒక పరిమిత స్టేజ్లోనే ఉండాలి. అది మితిమీరిపోతే ఎంతో ప్రమాదం. దాని ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కలిగే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరైనా కూడా అటువంటి అవకాశాన్ని చేతులకు తీసుకొని ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఏదైనా ప్రచార సాధనాల ద్వారా కానీ పబ్లిక్లోకి రిలీజ్ చేసి దాని ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి ఎవరైనా కానీ అటువంటి చర్యలకైనా పాటుపడితే వాళ్ళు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. దయచేసి గమనించండి. అందరూ కూడా చదువుకున్న మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గమనించండి. ఏదైనా మనము సోషల్ మీడియా ద్వారా ఒక కంటెంట్ లైక్ చేయడం ద్వారా లేదా అప్లోడ్ చేయడం ద్వారా లేదా ఫార్వర్డ్ చేయడం ద్వారా ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆలోచించి దాని ద్వారా దాన్ని స్టడీ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కానీ ఏదైనా చేయండి. అంతే తప్ప ఇతర మతాలకు, ఇతర కులాలకు, ఇతర వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగించేది, హాని కలిగించేది ఏ కంటెంట్ అయినా కూడా ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకునబడను. ఈ విషయాన్ని అందరూ కూడా పత్రికా మూలకంగా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మండల ప్రజలకు మరియు టౌన్ ప్రజలకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి అన్ని మతాల పెద్దలందరూ కూడా సమయం పాటించి మాకు సహకరించి మీ యొక్క పిల్లలకు అందరికీ కూడా ఈ విషయాలని చెప్పి వారికి ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా దయచేసి వాళ్ళకి తెలియజేసి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మనమందరం కూడా కోరుకుంటూ, దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తేనుగా అన్నిటి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.